శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు చాలా సంతోషంగా ఉంది. ఎందుచేత అంటే ఈ పరమ పావనమైనటువంటి దేవాలయంలో ఇదే వేదిక మీద నుంచి ఇత పూర్వం భగవానుడు నా చేత శ్రీమద్ రామాయణాన్ని, భాగవతాన్ని, లలితా సహస్రం మీద కొన్ని నామాలు, శివమహాపురాణం ఇత్యాదులు నా చేత పలికించి నా జన్మకు ఒక సార్థకత చేకూర్చాడు. మళ్ళీ ఈ సంవత్సరం బహుశా నేను ఉపన్యాసాలు చెప్పడం కుదరదు జనవరిలో అనుకున్నాను. ఎందుకంటే మార్చి 11న మా అమ్మాయి పెళ్ళి ఉంది కనుక. కానీ మళ్ళీ అనిపించింది ఏవో వ్యక్తిగతమైన కారణాలు వస్తూ ఉంటాయి. ఆలంచున్ మెడగట్టి అని ధూర్జటి కళహస్తీశ్వర శతకంలో మాట అంటాడు. ఏముంది బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి అంటాడు. మా ఇంట పుట్టిన ఆడపిల్లని ఇంకో కుటుంబానికి ఇవ్వడం, ఇంకో ఇంట్లో పుట్టిన ఆడపిల్లని కోడలుగా తెచ్చుకోవడం, ఇదే కదా జీవితం అంటే అంటాడు. ఈ పాటి దానికి ఈశ్వర సేవ వదిలిపెట్టడమా అనిపించింది. కాబట్టి భారతం మొదలు పెడదాం అనుకున్నాను. కాబట్టి భారతం మీద ఉపన్యాసాలు ప్రారంభించేసి 18 పర్వాలు ఉన్నప్పటికీ విరాట పర్వం ఉత్తరాభిమన్యుల వివాహ ఘట్టంతో పూర్తవుతుంది. ఎదర కన్యాదానం చేయవలసిన వాడిని కదా, అందుకని ఉత్తరాభిమన్యుల వివాహ ఘట్టంతో పూర్తయ్యేటటువంటి పరమపావనమైన విరాట పర్వాన్ని ఈ సంవత్సరం చెప్దాం అనే సంకల్పంతో ఈశ్వరుడి అనుగ్రహాన్ని అపేక్షించి ఆయన పలికిస్తాడన్న ధైర్యంతో మనవాళ్లే కదా అందరూ అని పూనికతో కూర్చున్నాను. మీకు తెలియంది కాదు భారతం, మీ అందరూ భారతం తెలుసున్న వాళ్ళే. అందున విరాట పర్వం అంటే తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. విరాట పర్వం కథ మీ అందరికీ తెలిసున్నదే. అయినా భారతం అంటే భారతమే. నేను ఇవాళే పేపర్లో చదివాను, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. ఆ నానుడి ఎప్పటి నుంచో లోకంలో వస్తున్నది. తింటే గారెలే తినాలి అని ఎందుకంటారంటే గారెలు మినుముతో చేయబడతాయి. మినుము మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పబడుతుంది. అందుకే ఎవరైతే మాంసాహారాన్ని తినకూడదో వాళ్ళు ఎప్పుడైనా మాంసాహారం తప్పకుండా వడ్డించవలసినటువంటి విషయం ఏదైనా నిర్వర్తిస్తుంటే తత్తుల్యంగా మాంసాహారమునకు సమానంగా మినుముతో చేసినటువంటి గారెల్ని వడ్డన చేస్తారు. కాబట్టి గారెలు తింటే పౌష్టికమైనటువంటి ఆహారం వాళ్ళకి అందినట్టే లెక్క. బాహ్యంలో శరీరానికి ఏ విధంగా అయితే పౌష్టికమైనటువంటి ఆహారాన్ని గారెలు రూపంలో అందింపబడుతుందో అలా లోపల ఆత్మకి పోషకత్వంగా లేదా
ఆత్మదర్శనము కొరకు లేదా ఆత్మగా తనను తాను తెలియుట కొరకు. మనసుకి ఒక సత్వగుణం కలగడానికి కావలసినటువంటి జ్ఞానము వైపుకి భక్తితో కూడిన కర్మాచరణము సాగడానికి మహాభారత శ్రవణము అత్యంత ప్రధానమైన విషయంగా పెద్దలు చెప్తారు. భారతానికి భారత పంచమో వేద, పంచమ వేదము అని పేరు. అసలు మనకి వేదం త్రయీ అని పేరు. త్రయీ అంటే మూడే వేదం. ఒకటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. 4 లేవు, మూడే వేదాలు. ఈ 3 వేదాలలో అథర్వణ వేదము 3 వేదములలోంచి ఉద్ధరింపబడింది. అందుకని 4 వేదాలుగా చెప్తారు. ఎక్కడైనా ప్రామాణికంగా చెప్పవలసి వస్తే 3గానే చెప్తారు వేదాలని. అందుకే శంకర భగవత్పాదులు కూడా శివానందలహరి చేస్తే త్రయీవేద్యం హృద్యం అని త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు. త్రయీవేద్యం హృద్యం, 3 వేదములు 3 వేదములు అంటుంటారు. కారణం ఏమిటంటే అధర్వణ వేదం అందులోంచే ఉద్ధరింపబడింది. అటువంటి వేదములు 4 అయితే మహాభారతాన్ని పంచమ వేదము అన్నారు. పంచమ వేదము అంటే ఇది కూడా 5వ వేదము. అసలు వేదమన్న మాటే ఆశ్చర్యకరమైంది. విద్ అన్న దాంట్లోంచి వచ్చింది వేదం. విద్ అంటే తెలుసుకోవలసింది. ఏది తెలుసుకోవలసింది? మనుష్య జన్మలో ఉన్నటువంటి వాడు ఎవడైనా ఏది మాత్రమే తెలుసుకోవాలో, ఏది తెలుసుకోకపోతే నరజన్మ వృధా అయిపోతుందో, ఏది తెలుసుకుంటే మిగిలినవి తెలియకపోయినా సార్థకత పొందుతాడో, భగవంతుడిచ్చినటువంటి ఉపాధి సఫలీకృతం అవుతుందో, దాని చేత పొందవలసినది పొందుతాడో అటువంటి దానికి వేదమని పేరు. వేదమే సనాతన ధర్మమునకు ప్రమాణము. వేదము అపౌరుషేయము. వేదము ఒకరు చెప్పింది కాదు, వేదం ఒకరు రచన చేసింది కాదు. వేదము కేవలము ఈశ్వరుడి యొక్క ఊపిరి. పెద్దలందరూ అలాగే మాట్లాడారు. నేను తరచూ అంటూ ఉంటాను, వేదమునకు ఈశ్వరునకు అభేదము. వేదం ఒకటి, ఈశ్వరుడు ఒకటి అని అసలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే నేనొకటి, నా ఊపిరి ఒకటి కాదు. అలాగే వేదం ఒకటి, ఈశ్వరుడి ఊపిరి ఒకటి కాదు. ఈశ్వరుడే వేదం. కాబట్టి వేదమే ప్రమాణము. అటువంటి ప్రమాణమైనటువంటి వేదము మనకి విహిత కర్మ, నిషిద్ధ కర్మ చెప్తుంది. ఏ పని చెయ్యవచ్చో, ఏ పని చెయ్యకూడదో మనకి వేదం చెప్తుంది. వేదం చెప్పినది ఏదో అది మనకి ప్రమాణం తప్ప బుద్ధిజన్యంగా ఎవరో ఏదో ఆలోచించి తమ బుద్ధికి తోచినటువంటి విషయాన్ని చెప్తే దాన్ని ప్రమాణంగా మనం స్వీకరించాం. ఎంతటి గొప్పవారైనా కావచ్చు, ఎంతటి బుద్ధిశాలైనా కావచ్చు, కానీ ఆయన వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయము కన్నా భిన్నమైన విషయాన్ని ఆయన ప్రతిపాదన చేస్తే దాన్ని మనం ప్రమాణంగా స్వీకరించాం. ఎందుకంటే మనకి వేదమే ప్రమాణము. అటువంటి వేదం ప్రత్యేకం ఎవరి కొరకు అంటే కేవలము మనుష్యుని కొరకు. మనుష్యుడు, మానవుడు, నరుడు, మర్త్యుడు ఇవన్నీ పర్యాయ పదాలు. కాకపోతే కొద్దిగా అర్థం మారుతుంటుంది. మానవుడు అంటే మనువుకి సంబంధించినటువంటి వాడు అని. నరుడు అంటే అన్నిటినీ తన వశమునందు ఉంచుకొనగలిగిన వాడు అని. నేను మొన్న రామాయణం మీద ప్రసంగం చేస్తూ మీతో ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను. పులి ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ పులి తోలు ఒలిచి ఆసనంగా వేసుకోగలిగిన వాడు మనిషి. ఏనుగు ఎంత గొప్పదైనా కావచ్చు, లొంగదీసి అవసరమైతే దాన్ని దంతాలు తీసి బొమ్మలు చేసుకోగలిగిన వాడు మనిషి. సముద్రం ఎంత గొప్పదైనా కావచ్చు, దాని మీద ఓడలో వెళ్ళగలిగిన వాడు మనిషి. ఎంత గొప్పదైనా మిగిలిన ఉపాధులకి ఒక పరిమితి ఉంటుంది. కానీ సమస్త విశ్వాన్ని తన భోగోపకరణంగా మార్చుకుని తన వశంలో ఉంచుకోగలిగిన ప్రజ్ఞ ఏ ఉపాధియందు ఈశ్వరుడు నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత నిక్షేపించాడో అటువంటి వాడికి నరుడని పేరు. కాబట్టి నరజన్మకంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే మనం మిగిలిన వాటిని మన వశంలో ఉంచుకోగలిగినటువంటి ప్రజ్ఞ, బుద్ధి మనకున్నాయి కాబట్టి. ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క చోట మాత్రమే ఉండగలదు, అన్ని చోట్ల ఉండలేడు. ఒక ఏనుగు ఉందనుకోండి, ఒక జాతి ఏనుగు ఒక అరణ్యంలోనే ఉంటుంది, వేరొక చోట ఉండమంటే ఉండలేదు. మంచుతో ఘనీభవించినటువంటి సముద్రాలు కొన్ని ఉంటాయి, అటువంటి చోట కొన్ని ప్రాణులు ఉంటాయి తప్ప అన్ని ప్రాణులు ఉండలేవు. విపరీతమైన వేడి ఉన్న ఎడారులు ఉంటాయి, అక్కడ ఒంటె లాంటిది ఉంటుంది తప్ప ఇతర ప్రాణులు ఉండలేవు. కానీ మనిషి మాత్రం ఎటువంటి వాతావరణం ఉన్న ఎక్కడైనా తాను ఉండగలడు, తనకు అనుకూలంగా మార్చుకుని.
ఈ సమర్థత ఎవరి యందు ప్రకాశిస్తుందో వాణ్ణి నరుడు అంటారు. ఈ సమర్థత ఎవరిచ్చారు అంటే భగవంతుడే ఇచ్చాడు. భగవంతుడే ఇచ్చాడు కాబట్టి నరుడు నరుడని పిలుస్తారు. ఈ నరుడు మర్త్యుడు. ఇది పట్టుకుంటే భారతం యొక్క గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. మర్త్యుడు అంటే ఈ ఉపాధి ఉండేది కాదు, వెళ్ళిపోతుంది. ఒక పరీక్షకి మీరు వెళ్ళారనుకోండి, ఎంసెట్ పరీక్ష రాద్దాము అని 2 సంవత్సరాలు తయారయ్యాడు. ఇప్పుడు తను ఒక మంచి కళాశాలలో సాంకేతిక విద్య యందు పట్టభద్రుడు కావాలి అంటే ఇప్పుడు అర్హతకి కావలసినటువంటి స్థితిని పొందడానికి అతనికి ఉన్న సమయం కేవలం ఆ 2 గంటలే. ఆ 2 గంటలో అతను బుద్ధి పెట్టలేదనుకోండి, అంతకుముందు 60 నిమిషాల్లో 200 ప్రశ్నలకి జవాబులు రాసేవాడు. ఇప్పుడు ఎక్కడో దూరం నుంచి వస్తున్న పాట వింటూ అతను ఆ 2 గంటల సమయాన్ని వాడుకోలేదు. ఇప్పుడు అతను గొప్ప కళాశాలలో సాంకేతిక విద్యను అభ్యసించగలడా? కుదరదు. అసలు చదవడమే కుదరకపోవచ్చు. ఎందుకని అంటే ఏ 2 గంటల సమయమో అమూల్యమో ఆ 2 గంటల సమయాన్ని అతను వాడుకోలేదు కాబట్టి ఆ ప్రయోజనాన్ని పొందలేడు. మర్త్యుడు అన్న మాటకి నరుడు అన్న మాటకి మధ్యలో ఉండే భేదం అలాగే ఉంటుంది. మర్త్యుడు అంటే ఎవ్వరికీ ఇవ్వనటువంటి ఉపాధిని నీకు ఇచ్చాడు ఈశ్వరుడు. ఇప్పుడు దీంతో ఎవరూ సాధించలేనిది నువ్వు సాధించగలవు. అంటే నీవే ఈశ్వరుడు అని తెలుసుకోగలవు. అద్వైతంలో కైవల్యమును పొందడము అంటే ఇక్కడే ఇప్పుడే నువ్వు జ్ఞానము చేత నీవే ఆత్మ అని తెలుసుకోవడం, జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందడం. అది ఎవరు తెలుసుకోగలరు అంటే ఇతర ప్రాణులకు కుదరదు. ఆ జ్ఞానము ప్రకాశించగలిగినది కేవలము నరజన్మయందే. ఇప్పుడు ఇచ్చాడా లేదా? ఆ ఉపాధి ఇచ్చాడు, కానీ ఈ ఉపాధిని దానికి వాడుకోలేదనుకోండి, ఇతర ప్రయోజనాలకు వాడుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఉపాధి మళ్ళీ ఇస్తారని హామీ ఏమి ఉండదు మీకు. మీరు చేసిన పనులు బట్టి మళ్ళీ హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు తప్ప మళ్ళీ నేను నరుడిగా పుడతానండి అలా ఏం హామీ ఉండదు. కాబట్టే మర్త్యుడు అంటారంటే ఇచ్చిన ఈ ఉపాధి పడిపోతుంది సుమా. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తూ ఉంటారు, దేనికి మీకింత ఆతృత అని అడిగేవారు. ప్రతిరోజు నిద్ర లేవగానే ఆయన నేలకి తల వేసి కొట్టుకుని ఏడిచేవారు. దేనికి ఏడుస్తున్నావు మామయ్య అని అడిగాడు. నా జీవితకాలంలో ఇంకొక రోజు అయిపోయిందిరా, నాకు అమ్మవారి దర్శనం అవ్వలేదనేవారే. అటువంటి పరమహంస మహాపురుషుడు అమ్మవారి అనుగ్రహంతో ఆ జ్ఞానసిద్ధిని పొంది ప్రకాశించిన తరువాత వారు ఒక మాట చెప్తూ ఉండేవారు. ఒక నీటి ఒడ్డున, ఒక నది ఒడ్డున ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని దగ్గర ఒక మంచి పడవ ఉంది. ఎవరో వచ్చి చెప్పారు, 2 గంటల సమయం ఉంది, పైన ఎగువన విపరీతమైన వర్షాలు పడ్డాయి, ఆనకట్ట తలుపులు ఎత్తేశారు, వరద నీరు వచ్చేస్తోంది, 2 గంటలలో మీరు కానీ నదిని దాటి అదిగో అవతల ఒడ్డుకి వెళ్ళిపోకపోతే ఇక మీరు ఈ నదిని దాటలేరు. ఆ తర్వాత ఇక వరద వచ్చేస్తుంది. వరద వచ్చేసిందా, మీరు దాటడానికి ఏది మీకు ఉపకరణమో ఆ పడవ అక్కడ ఉంటుందని నమ్మకం లేదు. వరదలో ఆ పడవ కూడా కొట్టుకెళ్ళిపోతుంది. పడవ కొట్టుకెళ్ళిపోకుండా ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఆ వరద రాకముందే. మీరు పడవని నీటి యందు నడపగలరు. ఇప్పుడు మీరు గబగబా పడవెక్కి వెళ్ళిపోండి అన్నారు. ఓ 10 మంది ఏం చేశారంటే గబగబా తమ పడవలెక్కి అన్ని పనులు విడిచిపెట్టేసి ముందు పడవలో ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఇంకో కొంతమంది ఏం చేశారంటే చెప్పారు పడవ అన్నది ఉన్న తర్వాత ఎందుకు దాటగలం అని చెప్పి ఏవో ఇతర పనులు చూసుకుందాం అని చెప్పి ఇతర విషయాలు చూశారు. ఈలోగా వరద వచ్చేసింది. వరద వచ్చేసిన తర్వాత పడవ ఉంటుందా అక్కడ? అసలు పడవే లేదు కాబట్టి ఇప్పుడు దాటడం అన్న సమస్య ఉంటుందా? లేదు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఏమై ఉంటాడు అన్న దాని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఈ ఉపాధి కూడా అంతే. అది మర్త్యుడన్న శబ్దం ఎందుకు వేస్తారంటే సంస్కృత భాషకున్న గొప్పతనం అదే. వేదం సంస్కృతంలో చెప్పడానికి, చాలా గొప్ప విషయాలన్నీ సంస్కృత భాషలో చెప్పడానికి కారణం అదే. అది సంస్కరింపబడిన భాష. అది భావాన్ని ఖచ్చితంగా వ్యక్తం చేస్తుంది. అందులో ఈ మర్త్యుడు అంటే ఈ ఉపాధి ఉంటుందని నమ్మకం, లేదా మళ్ళీ ఇదే వస్తుందని నమ్మకం. ఒక్కసారి ఇందులోంచి విడిపోయావో ఇక మళ్ళీ ఇలాంటిదే వస్తుందని నమ్మకం లేదు. ఇందులో ఉన్నాను కదా అని ఎప్పుడూ ఉండిపోతానని అనుకోకు. ఇవాళ వచ్చిన అవకాశం రేపు వస్తుందని అనుకోకు. అలా రావాలనేం లేదు. ఎప్పటి అవకాశం అప్పుడే, అంతే.
కాబట్టి జార విడిచేసుకున్నావు ఏమో, ఇహ నువ్వు పొందుతావో పొందవో, ఏదో పని చూసి వచ్చి నది దాటుదావు అనుకున్నవాడివి. కాబట్టి నీవు నరుడవు కావాలంటే, అంటే నీవు అన్నిటినీ నీ వశంలో ఉంచుకోవడం అంటే వ్యామోహాన్ని కూడా వశం చేసుకుని నీవు నదిని దాటే ప్రయత్నం చెయ్యాలి. సంసారం అనేటటువంటి ప్రవాహమును దాటాలి. అలా దాటడానికి ఈ ఉపాధిని ఈశ్వరుడు ఇచ్చాడు. ఇతర ఉపాధులకి ఇది కుదరదు. మహాభారతం మీద ప్రసంగాలు అవుతున్నాయి అని అన్నారనుకోండి, ఎవరు వస్తారు? మహాభారతం మీద ప్రసంగాలు అవుతున్నాయి అని కట్టినటువంటి బోర్డులు ఎవరి కోసం? ఊళ్ళో కుక్కల కోసం, ఊళ్ళో కాకుల కోసం కట్టరు. ఎవరి కోసం కట్టించుంటారు గోపాలకృష్ణ గారు అంటే కేవలం మనుష్యుల కోసమే అని నేను అనుకుంటున్నాను. నా భావన తప్పని నేనేం అనుకోవట్లేదు కదా, కేవలం మనుష్యుల కొరకే. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ధరించడానికి అవకాశం ఉన్నటువంటి ఉపాధి ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళకి మాత్రమే వీటి గురించి చెప్తే ఉపయోగించుకుంటారు. లేనివాడికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఏముందండి? అసలు దాని గురించి చెప్పి ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోలేదు, ఏమవుతావు? మర్త్యుడు అవుతావు. పోతుంది ఈ ఉపాధి, మళ్ళీ ఈ ఉపాధి వస్తుందని నమ్మకం లేదు. అయితే తరించడానికి భారతం ఏం చెప్తుందండి మాకు అంటే, ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, శ్రీరామాయణం చెప్పిన, భాగవతం చెప్పిన, భారతం చెప్పిన, వేదం చెప్పిన, సనాతన ధర్మమునందు ఏది చెప్పినా దాని పేరే అది. చివర ధర్మమే చెప్తుంది. ధర్మమే అంటే అదే పడవ. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం. మీరు ఏది పట్టుకుంటే దాటతారో అది మీకు చెప్పాలి. ఏమంటే మీకు ₹1,00,000 ఇస్తానండి, మీరేం బెంగెట్టుకోకండి, నది దాటేద్దరుగానంటే ఎలా దాటేస్తారు? ₹1,00,000 ఇస్తే దాటేస్తారా? కుదరదు. మీకెందుకు కడుపు నిండా షడ్రశోపేతమైన భోజనం పెడతాం, మీరు దాటలేరు. మీకెందుకో 2 గంటలు నిద్రపోండి హాయిగాను, దాటలేరు. మీకు పడవనిస్తాం, దాటేయగలరు. దాటడానికి ఏది ఉపయోగమో అది చెప్పాలి. కేవలం ఈ ఉపాధి ఉంటే సరిపోదు. ఈ ఉపాధికి ఏది లోపల నుంచి ఆలంబనంగా రావాలంటే దీన్ని నడిపించడానికి ధర్మము ప్రచోదనం కావాలి. ధర్మము తెలియాలి. తెలిస్తే సరిపోతుందా? పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకోవడం అంటే ధర్మాన్ని అనుష్ఠించడం. నీవు దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ధర్మాన్ని ఆచరణలోకి తీసుకురావడం అంటే నువ్వు పడవలో కూర్చోవడం. ఇప్పుడు నువ్వు పడవలో కూర్చుంటే కింద నీరుంటే నీకేం బెంగ, హాయిగా వెళ్ళిపోతావు అంతే. ధర్మాన్ని పట్టుకుంటే నువ్వు వెళ్ళిపోగలవు. ఇప్పుడు ఆ ధర్మము యొక్క స్వరూపాన్ని చూపించాలి. ఈ ధర్మము యొక్క స్వరూపాన్ని చూపించడానికి వచ్చిన ఇతిహాసము మహాభారతము. శ్రీరామాయణం కానీ మహాభారతం కానీ ఇతిహాసములు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇతి అంటే ఇది, అసం జరిగినది, హా అలాగే, ఇంకొకలా జరిగిందని అనుకోకు, ఇది అలాగే జరిగింది. అందుకే మహాభారత పాత్రలన్న మాట ఎప్పుడు అనకూడదు. మహాభారత పాత్ర అంటే అర్థం ఏంటో తెలుసండి, ఎవరో ఆ వేషం వేశారని. నేను ధర్మరాజు గారి గురించి చెప్తూ ధర్మరాజు గారి పాత్ర అండి అన్నాను అనుకోండి, ఏదో పొరపాటున ఎక్కడో ఏదో ఉపన్యాస ధోరణిలో ఎక్కడైనా ఓ మాటగా వస్తే రావచ్చు, అది వేరు. కానీ లోపల భావన యందు మాత్రం ఎలా ఉండాలంటే, ధర్మరాజు గారిది పాత్ర కాదు, అది కల్పితమై ఎవరో రచన చేస్తే అందులోంచి ఉద్భవించినటువంటి ఒక పాత్ర కాదది. అది యథార్థము, అది అలా జరిగింది. అది అలా జరిగిందండి ఎలా తెలుసండి? అది అలా జరిగిందని చెప్పినవాడు ఎవడో వాడు ఆ కాలమనందుండి చూసి చెప్తున్నవాడు. మహాభారతాన్ని మనకు అందించినవాడు వ్యాసభగవానుడు. వ్యాసభగవానుడు భారత కాలమనందున్నాడు. ఆయన కూడా భారతంలో అంతర్భాగం. ఆయన కూడా పాండవ వంశం అభివృద్ధిలోకి రావడానికి వ్యాసుని యొక్క ప్రధానమైన పాత్ర ఉంది. కాబట్టి ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగినది. నువ్వు ఇంక అందులో ఏం అనుమానం పెట్టుకోకు. ఇది ఇలా జరిగిందా అండి అని నువ్వు కొత్తగా ప్రశ్న వెయ్యక్కర్లేదు, అది అలాగే జరిగినది. కాబట్టి ఇతిహాసం. ఇహ ఋషిని నేను శంకిస్తానండి, నీ ప్రారంధాన్ని మార్చగలిగిన వాడు లోకంలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అది అలా జరిగినది. అది అలా జరిగితే ఏమవుతుంది? అది అలా జరిగినది అన్నప్పుడు అది చరిత్ర కాదు. ఏదో వాళ్ళు ఇలా జరిగిందండి అయిపోయిందండి అంటే కుదరదు. వాళ్ళు అలా చేస్తే ఏమైందో, ఎవరి అండ కలిగిందో, ఎవరి అండ దొరకలేదో, దొరకకపోతే ఏమయ్యారో, దొరికితే ఏమయ్యారో, ఏది పట్టుకుంటే వృద్ధిలోకి వచ్చారో, ఏది పట్టుకుంటే పాడైపోయారో మీకు బోధ జరుగుతుంది. అందులో కేవలము జరుగుతున్నటువంటి సంఘటనలని చెప్పినప్పుడు మీరు పట్టుకోలేరేమోనని
పెద్దలైనటువంటి మహాపురుషులు శరీరాన్ని విడిచిపెట్టేశారనుకోండి, ఇక బోధ దొరకదు మీకు. భగవాన్ రమణుల్ని ఒకానొకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఒక ప్రశ్న వేశాడు. మీరు అరుణాచలం కొండ మీద ఉంటారు, మీరు ఎక్కడికి రారు. కాకినాడ రెండోసారి అంటే మీరు రారు, పక్కనున్న తిరుపతి రెండంటే మీరు రారు, మీరు ఎక్కడికి వెళ్ళరు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు మాట్లాడతారని నమ్మకం ఏం లేదు, మౌనంగా ఉంటారు. మీరు ఉండి ఏమిటి ప్రయోజనం అని అడిగాడు. ఎప్పుడూ మాట్లాడని రమణులు వెంటనే ఒక మాట అన్నారు, ఒక గురువు శరీరంలో ఉండడమే లోకానికి ప్రయోజనం అన్నారు. శరీరంలో ఉన్నాడు కనుక గురువు మాట్లాడతాడు, ఎప్పుడో అప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన మాట్లాడితే ఏమవుతుంది? లోకానికి ఒక ప్రయోజనం కలుగుతుంది. అది కాలంతో సంబంధం ఉండదు. యుగాలు మారిపోయినా ఆ వాక్కు ఏదైతే ఉందో అది అగ్నిహోత్రమై అది అజ్ఞానాన్నంతటినీ కూడా కాల్చేసి మనిషి ఏ పథంలో ప్రయాణం చెయ్యాలో, ఈ ఉపాధి ఎందుకు వచ్చిందో, దీంతో ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో, ఏది చెయ్యకూడనిది చేస్తే పాడైపోతావో, ఏది చేస్తే అభ్యున్నతిలోకి వస్తావో గురువు మాట్లాడతాడు. ఆ గురువు యొక్క మాటలు అమూల్యములు, అవి దొరికేటటువంటివి కావు. ఇక మీరు దాన్ని విలువ కట్టి చెప్పడం కుదరదు లోకంలో. అటువంటివన్నీ ఇతిహాస రూపమైన భారతంలో కేవలము సంఘటనల పరంపరగా వచ్చినటువంటి విషయమే కాకుండా మీకు ఈ బోధ కనపడుతుంది. అందుకే మీకు భగవద్గీత, అనుగీత, సనత్సుజాతీయం ఇవన్నీ మహాభారతంలో అంతర్గతంగా వస్తాయి. యుద్ధపర్వంలో భగవద్గీత వచ్చింది, అలాగే అనుగీత వచ్చింది, అలాగే ఉద్యోగ పర్వంలో సనత్సుజాతీయం వచ్చింది. ఇవన్నీ వింటే ఏమవుతుంది అంటే కేవలము జరుగుతున్నటువంటి సంఘటనల వలన ధర్మాధర్మములను పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ కించెత్తు తక్కువైనా ఆ పాత్ర తిన్నగా మాట్లాడినప్పుడు ఆచార్య స్థానంలో కూర్చుని మాట్లాడుతుంటే అదొక్కటి చదివితే చాలు శాంతికారకం ఉంటుంది. మీకు నేను ఈ మాట అన్నాను కాబట్టి ఒక మాట చెప్తాను. అంత పెద్ద యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం. అప్పటి వరకు యుద్ధం ఎందుకు చేశారు? దుర్యోధనుడు తమ రాజ్యం తమకు ఇవ్వట్లేదు కాబట్టి, ఇప్పుడు ఆ రాజ్యం తమ పొందడానికి క్షత్రియోచితమైనటువంటి ధర్మాన్ని పాటించి కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపించారు. అందరూ చనిపోయారు. ఇప్పుడు పట్టం ఎవరు కట్టుకోవాలి? ధర్మరాజు గారు కట్టుకోవాలి. ఆయన అన్నాడు నాకు అక్కర్లేదన్నాడు. ఎందుకు అక్కర్లేదన్నారు? ఆయన కొన్ని మాటలు చెప్పాడు. మీరు శాంతి పర్వం చదివితే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. నిజమే, ఏమిటి సాధించుకున్నారు వాళ్ళు అనిపిస్తుంది. మీరు వెంటనే దాని గురించి మిగిలిన భీష్ముడి యొక్క సమాధానాలు చదవకుండా కేవలం ధర్మరాజు గారు అన్న మాటలు చదివారనుకోండి, మీకు నిజంగా బాధ కలుగుతుంది. నిజమే, ధర్మరాజు అంతటి వాడు ఇంతటి మాట అన్నాడే అనిపించింది. ఆయన అంటాడు, తాత నా తండ్రి చిన్నతనంలో చనిపోయాడు. చనిపోతే భీష్ముడు నన్ను తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని నాకు విద్యాబుద్ధులు నేర్పాడు. నేను వృద్ధిలోకి రావాలని అహర్నిశలు శ్రమించాడు. ఎన్నో మార్లు నాకు ఆశీర్వచనం చేశాడు. నేను ఆ తాతగారి దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు ఎలా చచ్చిపోతావని అడిగాను. అడిగితే ఆయన నవ్వి, ఏమిరా ఏం అవసరం వచ్చిందన్నాడు. తాత నువ్వు చచ్చిపోతే తప్ప మాకు విజయం లేదన్నాను. ఇలా అయితే చచ్చిపోతాను రా మనవడా అన్నాడు. నేను ఎలాగైతే తాతగారు చనిపోతారని చెప్పాడో అలాంటి సన్నివేశాన్ని కల్పించి, అంతటి ధనుర్ధరుడు, స్వచ్ఛంద మరణం వరమున్నవాడు, అంతటి మహానుభావుడు చీయని శిఖండి కనపడితే ధనస్సు పక్కన పెట్టేస్తే ఒంటి నిండా అర్జునుడు బాణ పరంపర కొట్టేస్తే ఆ రథంలోంచి డుళ్ళి కింద పడిపోతుంటే ఈ రెండు కళ్ళతో చూశాను. తన కొడుకు అశ్వత్థామకి కూడా చెప్పనటువంటి అస్త్రరహస్యాలన్నీ మాకు నేర్పి వీళ్ళు వృద్ధిలోకి రావాలని నిరంతరం మా గురించి ఆకాంక్షించి ఒక్కొక్క సందర్భంలో దుర్యోధనుడు ఎగతాళి చేసినా నిందించినా మీరు పాండవ పక్షపాతులు వెనక్కి పొండని అన్నా కూడా మా యందు అవ్యాజమైన ప్రేమ కనపరిచినటువంటి గురువుగారు వేరొకడి మాట నమ్మడు కనుక, ఏమిరా అశ్వత్థామకేమైందని నన్ను అడిగితే అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పాను. నా మాట నమ్మి గురువుగారు ధనస్సు వదిలేశారు. వదిలేస్తే గురువుగారిని బాణాలతో కొట్టి కింద పడేశారు. ద్రౌపది మా 5 భర్తల్ని సేవించింది. అటువంటి ద్రౌపదికి పుట్టినటువంటి ఉపపాండవులందరూ ఒక్క రాత్రిలో మరణించారు. నాకన్నా ముందు పుట్టినటువంటి వాడు నా అన్న కర్ణుడు, ఆయన రాజ్యం చేస్తే ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిన వాణ్ణి ఆయన నా అన్న అని తెలియక
రథచక్రం భూమిలోకి కుంగిపోతే పైకెత్తలేక సతమతం అవుతుంటే ఆ కర్ణుడి మీద బాణాలు పెట్టి కొట్టించి నెట్టుటి ధారలలో కర్ణుడు భూమి మీద పడి శరీరాన్ని విడిచిపెడితే ఈ రెండు కన్నులతో చూశాను. ఇన్ని చేసి ఇప్పుడు ఈ సింహాసనం మీద కూర్చుని నేను పరిపాలన చేయనా? దేని కొరకు? ఎవరు సంతోషించాలి? తాతగారు ఉన్నారా సంతోషించడానికి? నేను నమస్కారం చేయడానికి గురువుగారు ద్రోణుడు ఉన్నాడా? నాకు ముందు పుట్టిన అన్నగారు ఉన్నాడా? నా కడుపున పుట్టిన బిడ్డలున్నారా? ఆఖరికి అర్జునుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని పద్మవ్యూహంలోంచి బయటికి రావడం చేతకాక చిన్న పిల్లవాడు అభిమన్యుణ్ణి పంపిస్తే అందరూ కలిపి చంపేస్తే తమ్ముడి కొడుకు తన కొడుకుతో సమానం అభిమన్యుడు చనిపోతే చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. ఇంతటి నెత్తుటి కూడు నాకెందుకు ఈ రాజ్యం నాకు వద్దన్నాడు. బాగా గమనించండి. ఇప్పుడు ధర్మరాజు మనస్సు అగ్నిహోత్రం రగిలిపోతోంది. ఆయన అనవసరపు మాట మాట్లాడు. ధర్మరాజు మాట అంటే మహాభారతంలో అత్యద్భుతం. అసలు ఆ మాట చాలు మహానుభావుడిది. అటువంటి ధర్మరాజు గారు ఇంత బాధపడ్డాడు. అప్పుడు కృష్ణ భగవానుడు అన్నాడు, రేపటి రోజున ఒక్కసారి భీష్ముడి దగ్గరికి తీసుకెడతాను, ఆయన మాట్లాడతాడయ్యా అన్నాడు. మరునాడు ఉదయం కృష్ణ పరమాత్మ దగ్గరికి ధర్మరాజు వచ్చాడు తీసుకెళ్ళమని. కృష్ణ పరమాత్మ ధ్యానమగ్నుడై ఉన్నారు. లోకమంతా ఆయన గురించి ధ్యానం చేస్తుంటే ఇప్పుడు ఈయన ధ్యానం చేస్తున్నారు. ధర్మరాజు కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఆయనతో అన్నాడు. ధర్మరాజుకి కొంచెం పాపం కాస్త ప్రవర్తన తెలుసు కాబట్టి ఆయన పూజ చేసుకునే వేళ అని తెలిసి ఆ సమయానికే ఇంటికి వెళ్ళడం, ఆయన సాయంకాలం సంధ్యావందనం చేసుకునే సమయం అని తెలిసి అప్పుడే ఇంటికి వెళ్ళి కూర్చోవడం, అలా చేయకుండా ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు అని ఊరుకున్నాడు. ఊరుకుంటే కృష్ణ పరమాత్మ ధ్యానము నుంచి బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై బయలుదేరదామా ధర్మరాజా అన్నాడు. అంటే ఇప్పటి వరకు మీరు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నారన్నాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నారు. ఆ మహానుభావుడు నా గురించి ధ్యానం చేస్తున్నాడు. నేను ఆయనని ఆ ధ్యానంలో నన్ను దర్శనం చేస్తున్నటువంటి భీష్ముణ్ణి చూస్తున్నానన్నాడు. పద అని తీసుకెళ్ళాడు. వరాన్ని ఇచ్చాడండి భీష్ముడికి. శాంతి పర్వంలో మాట్లాడమంటే భీష్ముడు అన్నాడు, మహానుభావ లోకమంతా నీ మాట వింటుంది, భగవద్గీత చెప్పిన వాడివి నువ్వు, జగదాచార్యుడివి నువ్వు, కృష్ణం వందే జగద్గురుం. అటువంటి నువ్వున్నావు, నీ మాటలు వినాలని నేనున్నాను. నువ్వు మాట్లాడడం మానేసి నన్ను మాట్లాడమంటావు, నేనేం మాట్లాడనన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, మాట్లాడే మాట నువ్వు మాట్లాడుతున్నది కాదు, నేనే నీలోంచి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నేను మాట్లాడలేక కాదు, ఎవరి యొక్క మాట చేత కీర్తి శాశ్వతంగా కాలంతో సంబంధం లేకుండా వాళ్ళ పేరు లోకంలో ఉండిపోవాలని నేను అనుకుంటానో అటువంటి వారిలోకి ప్రవేశించి వారి శరీరంలోంచి నేను మాట్లాడతాను. అప్పుడు వారి పేరు చిరస్థాయిగా లోకంలో ఉండిపోతుంది. ఆయన మాట్లాడాడంటారు. ఆయన మాట్లాడాడన్న కీర్తిని ఆయనకి శాశ్వతంగా కట్టబెట్టడం కోసం నేను ఇటువంటి పని చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను నిన్ను అలా అనుగ్రహించాలనుకుంటున్నాను. నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగడం కానీ శారీరక బాధ కలగడం కానీ నీకు లేకుండా నేను వరమిస్తున్నాను. నీవిప్పుడు ఉపదేశం చెయ్యి అన్నాడు. అంటే మహానుభావుడు భీష్ముడు శాంతి పర్వంలో ఎన్ని ఉపదేశాలో చేస్తాడు. ఆయన మాటలు విన్న తర్వాత ధర్మరాజుకి మనశ్శాంతి కలిగింది. అప్పుడు పదండి పట్టాభిషేకం చేసుకుంటానన్నాడు. నేను మీతో ఎందుకు ఇది ప్రస్తావన చేశానంటే, మనిషి అపారమైన అశాంతిలో అయోమయంలో ఉన్నప్పుడు మార్గనిర్దేశకత్వం చెయ్యగలిగినది ఏది అంటే కేవలం పెద్దల మాటలు మాత్రమే. ఆ పెద్దల మాట అన్నది అసలు వినడం రాలేదనుకోండి, ఎంత గొప్ప ఉపాధి ఈశ్వరుడిస్తే మాత్రం ఉపయోగం ఏముంటుందండి? వినని దానికి అసలు ఏం తెలుస్తుంది? అనుష్ఠించడం. వినడం అంటూ జరిగితే ఒకటి కాకపోతే ఒకటి అనుష్ఠిస్తారు ఏదో ఒకనాడు. కాబట్టి భగవద్గీత చెప్పాడు కాబట్టి కదా అర్జునుడు మళ్ళీ యుద్ధం చేశాడు. చెప్పడం, 4 మంచి మాటలు అనడం పెద్దల యొక్క ప్రధాన కర్తవ్యం. అందుకని భగవాన్ రమణులు అన్నారు, గురువు శరీరంలో ఉండడమే పెద్ద ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు నేను ఈ శరీరంతో ఉండడం లోకానికి ప్రయోజనమే. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక మాట మాట్లాడతానో ఆ మాట చాలు, లోకానికి పనికొస్తుంది. భగవాన్ రమణులు ఎలా చెప్పారో అలా ధర్మాన్ని మనకి పాత్రల ద్వారా కాదు వ్యక్తుల ద్వారా బోధ చేస్తుంది.
మళ్ళీ బోధ చేయడం అనేటప్పటికీ మీకు ఒక అనుమానం వస్తుంది. ఏమంటే బోధ చేస్తుంది భారతం అంటున్నారు కదా, ఇక అదే పనిగా మమ్మల్ని కూర్చోబెట్టి ధర్మం గురించి ఓహో మాకు బోధ మొదలు పెడితే మాకు అబ్బా ఏమిట్రా భారతం అనుకున్నాం, ఇలా ఉంది, ఇలా మొదలు పెట్టాడు అని అనిపించదా అంటే, నేను మీకు దీనికి ఒక విషయాన్ని చెప్తే దాని మీద పెద్ద ప్రసంగం చేయక్కర్లేదు. ఇంకా భోజరాజు గారు ఒకప్పుడు సభ తీర్చి ఉన్నప్పుడు కాళిదాస మహాకవి వంక చూసి ఒక మాట అన్నారు. కాళిదాస, నాకు ఒక విషయం నీ ముఖతః వినాలని ఉంది. సముద్రుడు, చంద్రుడు, మహాభారతము, చెరుకు కర్ర, ఈ 4 వచ్చేటట్టుగా నువ్వు ఒక శ్లోకాన్ని చెప్పు అన్నారు. అంటే కాళిదాసు లేచి అన్నారు, ఈ 4 వచ్చేటట్టుగా చెప్పడానికి ఒక శ్లోకం చెప్పాలంటే దానికి 4 పాదాలు ఉండాలి. 4 పాదాలతో ఉన్న శ్లోకం అవసరమా? ఈ 4 వచ్చేట్టు చెప్పడానికి ఒక్క పాదం చాలు, ఒక్క పాదంతో చెప్పేస్తాను. ఏది చెప్పన్నారు? ప్రతి పర్వ రసోదయ అన్నాడు. ప్రతి పర్వము రసమే, రసపుష్టియే. ప్రతి పర్వము అంటే ఎలా కలుస్తుంది అంటే, చెరుకుకి పర్వము అంటే కణుపు, కణుపు దాటి వెళుతున్న కొద్దీ చెరుకు కర్ర తీపి ఎక్కువగా ఉంటుంది. పర్వము అంటే పౌర్ణమి పర్వము. చంద్రుడికి పర్వదినం అన్నాడంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఎక్కువ ప్రకాశంగా ఉంటాడు. అలాగే ఆ చంద్రుడు పౌర్ణమి తిథితో ఉన్నప్పుడు సముద్రం మంచి పోటు మీద ఉంటుంది, మంచి ఉత్సాహంగా ఉంటుంది. భారతం ఒక్కొక్క పర్వం దాటుతున్న కొద్దీ, ఒక్కొక్క పర్వం వింటున్న కొద్దీ పరమ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ధర్మం చెప్పడం అంటే కేవలం ఏదో అవతల వాడికి అయ్య బాబో ఇన్ని జ్ఞాపకం ఉంటాయా అనే రీతిలో కాకుండా అత్యద్భుతమైనటువంటి ఇతిహాస రూపంలో తీసుకొచ్చి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సమస్త ధర్మాన్ని మహానుభావుడు వ్యాసుడు మహాభారతమునందు నిక్షేపించాడు. అటువంటి భారతం, ఆ భారతం గురించి పెద్దలు ఒక మాట అంటారు, దానికి భారతం అన్న పేరే ఎందుకు పెట్టాలి? ఒక పేరు పెట్టారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది కదండి. రామాయణము, దానికి ఏదో ఈ అర్థం ఉంటుంది అని మనం అనుకున్నాం కదా. అలా భారతము, అబ్బో పెద్దలు అనుభవించి దాన్ని ఎన్ని రీతుల చెప్పారు. బిభర్తి సర్వమితి భారతం అన్నారు. అసలు భారతము సర్వమును కలిగి ఉన్నది. వ్యాసుడు మహాభారతాన్ని చేస్తూ ఒక మాట అంటారు, లోకమునందు ఆచరింపబడేటటువంటి ధర్మమన్నది ఏదుందో అది భారతంలో లేనిది ఉండదు, భారతంలో చెప్పబడని ధర్మం ఏదుందో అది లోకానికి అసలు తెలియదు. కాబట్టి భారతంలో చెప్పబడని ధర్మం అన్నది లేదు అన్నాడు. కాబట్టి సమస్తమైనటువంటి విషయాల్ని కూడా తనలో పొదిగించుకున్నది మహాభారతం కాదు. అన్నిటినీ భరించిన వాడెవరో వాడి గురించి ప్రతిపాదించేది భారతం. అది మీకు అర్థమైందనుకోండి, ఉత్తర క్షణంలో వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? ఇలా ఎత్తిన తల ఇలా వంచడం వస్తుంది. మీరు భారతం చదివితే మీకు ఒక విషయం ద్యోతకమవుతుంది. ఎన్ని సాధించనివ్వండి, ఇదంతా మాకు కృష్ణప్రసాదం అంటుంటారు. మాదేముందండి ఇందులో, పరమేశ్వరుడి చేతి పనిముట్లం అంటుంటారు. చిన్న చిన్న వాటికి ఇలా చూపించి మేమే అంటూ ఉంటారు కౌరవులు. ఇది ఎంత ప్రమాదమో, అది ఎంత రక్షణ హేతువో మీకు చూపిస్తూ ఉంటుంది భారతం. మీరు ఆ కోణంలో పరిశీలనం చేస్తే భారతంలో మీరు ఎంత వినయంగా ఉండాలో మీకు అర్థమవుతుంది. వినయంగా ఉండడం అన్నది ఎప్పుడు వస్తుంది? ఏదైనా మీ సొంతం కాదు, నీకు ఏ విభూతి ఉన్నది అని లోకం అనుకుంటోందో, ఏ విభూతి ఉన్నదని మీరు అనుకుంటున్నారో అది ఈశ్వరుడి అనుగ్రహం, ఈశ్వర ప్రసాదం అన్న బుద్ధి మీకుంటే అయితే అదంతా మీదని మీకు అనిపిస్తుంది. అంతకన్నా డొల్లమాట ఇంకోటి ఉండదు. ఏదైనా ఉంటే ఈశ్వరానుగ్రహం, ఆ మాట రావడం ఆ వినయం, అలాంటి ప్రవర్తన ఉండడం వినయం. అది రావాలంటే భారతం చదవాలి. పోతన గారు భాగవతం చేస్తూ ఓ మాట అంటారు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు. ఈ లోకాలని సృజించినవాడు, సృష్టించినవాడు ఒకడున్నాడు, సృష్టించి నిలబెడుతున్నవాడు ఒకడున్నాడు, నిలబెట్టి లయం చేస్తున్నవాడు ఒకడున్నాడు. నేను ఒకనకొకప్పుడు ఒక ఊరు వెళ్ళాను. వెడితే అక్కడ నేను ఒక విచిత్రమైన విషయం చూసా. అక్కడ ఒక పెద్ద పొలం, ఆ పొలంలో ఆ మధ్య ఏదో పెద్ద నీరు, ఆ నీటిలో ఏదో పెద్ద ఒక విశేషం జరిగింది అని రండి చూడండి అంటే వెళ్ళాను నేను. వెడితే ఇప్పుడు మళ్ళీ ఆ పెద్ద దాని గురించి పెద్ద వివరం ఎందుకు కానండి. అక్కడ నేను ఒక గమ్మత్తు చూసా. ఆ
పొలం గట్టు మీద ఎప్పుడో 3 తరాల క్రితం ఒక ఆయన ఓ మామిడి చెట్టు వేశాడు. ఆ మామిడి చెట్టు పక్కన ఎందుకు వేశారో ఓ కుంకుడు చెట్టు వేశారు. దానికి దీనికి చాలా దగ్గరగా ఈ 2 మానులు పెద్దవైపోయాయి. అయిపోవడంలో ఈ మానుని తగిలేసి ఒక మానుతో కలిసిపోయింది. కలిసిపోయి 2 మానులు కలిపి కొంతకాలానికి ఏమైపోయాయంటే ఒక్క మాను కిందే కనపడతాయి. మీకు వెళ్ళి చూస్తే 2 మానులు ఉండవు, చెట్టుకి ఒకటే. కానీ అందులోంచి కుంకుడు కొమ్మలే, మామిడి కొమ్మలే. ఇప్పుడు ఈ మాను భూమిలో ఉంటుంది. మాను భూమిలో ఉంది, ఒకే మానుంది కదా, ఆవేర్లే నీటిని లాగుతున్నాయి కదా, అవే ఆ కిరణజన్య సంయోగ క్రియచేత పత్రహరితాన్ని తయారు చేస్తున్నాయి కదా అని కుంకుడుకాయ ఒక్కటి తీయగా ఒక్క మామిడి పండు చేదుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒక్క మామిడి పండు చేదుగా ఉండదు, ఒక్క కుంకుడుకాయ తీయగా ఉండదు. ఎవరి ప్రజ్ఞ? నీవు 2 మానులు దగ్గర వేస్తే కలిసిపోయేమో, కానీ దేని వ్యూహం దాందే. ఇది పోతన గారు అంటారు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. మనం మీకు వెంకటేశ్వర వైభవం చెప్పాను కదా, ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా, లోకాలు చీకట్ల పోకార్పాల గగనాన రవిచంద్ర దీపాలు తిప్పాడయా, ఆధారమే లేని ఆకాశ చక్రమును నేలపై పడకుండా నిలిపాడయా, జీతబత్యము లేక ప్రీతితో మన కొరకు గాలిలో సురుటీలు తిప్పాడయా, ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా, లక్షలాదిగనున్న నక్షత్రములు నేల పడకుండా అట్టే నిలిపాడయా, ధరణిలోనున్నట్టి జీవరాశులకెల్ల ఆహారమిడి ఆదరించాడయా, తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా, ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా. ఇది తెలుసుకుంటే వాడు ఉన్నాడు అన్నది మీకు అర్థమైందనుకోండి. వాడు భరిస్తున్నవాడు, వాడు నిర్వహిస్తున్నవాడు. నీ ప్రజ్ఞ ఏమిటి మధ్యలో? నీకెక్కడి నుంచి వచ్చింది ఈ అహంకారం? అహంకరించడానికి నీకేం లేదు. మహానుభావుడు అదిగో తిక్కన గారు చెప్పుకున్నారు, ఈశ్వరానుగ్రహం నేనంతటి వాడిని అన్నారు. పోతన గారు చెప్పుకున్నారు, పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవారమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా అని చెప్పుకున్నారు. నేనన్న మాట అనకు, ఈశ్వరానుగ్రహం అండి అంటుండు. అది ప్రసాద బుద్ధి, అది వినయం. ఆ వినయం ఏర్పడాలి అంటే దీనినంతటినీ భరిస్తున్నవాడు జగద్రక్షకుడు, జగద్భర్త, దీనికి అంతటికీ కూడా పోషకుడు వేరొకడు ఉన్నాడు. వాడి అనుగ్రహం అన్న మాట నీకు రావాలంటే వాడి వైభవం ప్రకాశించాలి. అది ప్రకాశించాలంటే నువ్వు భారతం చదువుకోవాలి. భారతం చదివితే పైకి కనపడకుండా వెనక నుండి నడిపించేవాడెవరో మీకు తెలుస్తుంది. అందుకేనేమో ఇన్నాళ్ల నుంచి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మైకట్టుకుని ముందు మాట్లాడే గోపాలకృష్ణ గారు భారతం దగ్గరికి వచ్చేటప్పటికి తెర వెనక నుంచి నడిపిస్తున్నారు. తెర ముందుండి ప్రకాశించవలసిన వాడు సూర్యనారాయణుడు, అందుకని డాక్టర్ గారు సూర్యనారాయణ గారు మాట్లాడారు. తెర వెనక నుండి గోపాలకృష్ణ గారు నడిపిస్తున్నారు. భారతం కదా. అందుకని కృష్ణ పరమాత్మ ఎలా జరిపించాలో అలాగే ఆ పేరుంది కాబట్టి అలాగే నడిపిస్తున్నారు ఆయన. కాబట్టి మీకు ఆ భారతం అన్న మాటలోనే ఎవడి గురించి తెలుసుకుంటే నీకు వినయం కలుగుతుందో, మనుష్య జన్మ సార్థకత కలుగుతుందో, అది నీకు నేర్పగలిగిన సత్తా కలిగినటువంటి ఇతిహాసం భారతం. కాదు భారతం అంటే అది మహత్వాత్, భారవత్వాత్, అది మాహాత్మ్యము చేత, భారము చేత. ఎందుకంటే 1,00,000 శ్లోకములతో కూడినటువంటి మహాభారతం సామాన్యమైనటువంటి గ్రంథమేం కాదు, పంచమ వేదం. వీటన్నింటి చేత ఇది భారతముచ్యతే, దాన్ని భారతము అని పిలిచారు. దాని మహాత్మ్యమే సామాన్యమైంది కాదండి. కలియుగంలో కలిపురుషుడి యొక్క దోషం నశించాలంటే ప్రధానంగా ఏది చదువుకోవాలి అని అడిగారు. నలదమయంతుల చరిత్ర చదవాలి. నలదమయంతుల చరిత్ర భారతాంతర్గతం, భారతంలో ఉంది. నన్నయ్య భట్టారకుడు చేశాడు. కాబట్టి మీకు ఎప్పుడెప్పుడు ఏది అవసరమో, ఎప్పుడెప్పుడు ఏది మిమ్మల్ని ఉద్ధరిస్తుందో, తిక్కన గారు అంటారు, మహాభారత కథాశ్రవణాన్ని చేస్తే, మహాభారతాన్ని చదువుకుంటే, మహాభారతాన్ని చెప్పుకుంటే కలియుగంలో ఎన్ని ఫలితాలంటే కొన్ని 100 గోవుల దానం చేసిన ఫలితం వేస్తారు. ఒక దేవాలయానికి ఒక ప్రతిపత్తిని, ఒక గొప్పతనాన్ని దేనివల్ల ఇస్తారంటే భారతం చెప్పడం మాట. దేవుడికి ఇక్కడ ఎప్పుడైనా భారతం చదివారా అని అడుగుతారు. పెద్దలు ఎప్పుడైనా వచ్చారనుకోండి, ప్రాజ్ఞులైనటువంటి వారు వస్తే ఈ దేవాలయంలో ఎప్పుడైనా భారతం చదివారా అండి అని అడుగుతారు.
చెప్పడం మాట అలా ఉంచండి, చదువు చదివారా కనీసం. ఈ దేవాలయంలో భారతం చదివారండి అన్నారనుకోండి, దాని స్థాయి వేరని గుర్తు. అంటే భారతం అంత గొప్పది. అటువంటి భారతం మహత్వాత్, మహాత్మ్యము చేత, భారవత్వాత్, అది దానికి ఉన్నటువంటి భారము చేత, భారం అంటే క్లేశము, దాన్ని రచించడంలో ఆ కష్టం వచ్చింది. ఎందుకు వచ్చిందని మీరు అడుగుతారేమో. అసలు వ్యాసుడు మహాభారతాన్ని చెప్పేటప్పుడు అది వ్రాయడానికి సరి అయిన లేఖకుడు కావలసి వచ్చింది. ఎవరు వస్తారు? ఇప్పుడు లోకము కొరకు త్యాగము చేసి రాయగలిగినటువంటి నిబద్ధత కలిగిన వాడు కావాలి తప్ప, ఏదో లేఖకుడు అంటే ఆయన చెప్తుంటే ఈయన రాసేవాడు, అయ్యా కాసేపు బ్రేక్, టీ తాగుతామనేవాళ్ళు, కాఫీ తాగుతామనేవాళ్ళు లేఖకులేని రాస్తారు. అటువంటి వాడు కాదు కావలసింది. ఆయన ఎంత లోకోపకారం కోసం చెప్తున్నాడో అంత లోకోపకారం కోసం రాయగలిగిన వాడు కూడా ఉండాలి దాన్ని. కాబట్టి వినాయకుడిని అడిగాడు ఆయన, ఏమయ్యా భారతం చెప్తాను రాస్తావా అన్నాడు. అంటే వినాయకుడు అన్నాడు, నాకు చాలా వ్యవహారాలు ఉంటాయి, కాబట్టి నువ్వు భారతాన్ని చెప్తూ కూర్చుంటానని మెల్లమెల్లగా శ్లోకాలు చెప్తే కాదు, నువ్వు చాలా వేగంగా చెప్పాలి, నేను అంత వేగంగా రాస్తాను, తొందరగా పూర్తి చేయాలి మనం అన్నాడు. ఓహో అని వ్యాసుడు అన్నాడు, చెప్తాను, ఏ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకోకుండా రాస్తావా అన్నాడు. అర్థం చేసుకోకుండా రాశాను అనకుండా అర్థం చేసుకుని రాస్తావా ప్రతి శ్లోకాన్ని అలా రాస్తానన్నాడు. లేఖకుడు అంటే ఏదో ఆయన శ్రీవక్షోజకురంగనాభగతపై జిన్నందలంబోదరాదేవిందక్కమలా సమీపమన ప్రీతిని నిలిపినాడో జనంగ వందారుచనందనాది నిజ భక్త శ్రేణి కిందోతురా జీవక్షుండు కృతార్థు చేయుచు భదృష్టిన్ కృష్ణరాయాధిపున్ అంటుంటే కూర్చుని రాసేయడం కాదు. ఆయన చెప్తున్నది దీనికి అర్థం అవ్వాలి పరమార్థంతో, అర్థమై ఘంటం కదలాలి. అలా రాస్తావా అన్నాడు. అలా రాస్తానన్నాడు ఆయన. అది ఆయనకి కాబట్టి చెల్లింది వినాయకుడు. మొదట రాసిన ఆయనకి అర్థమైంది అసలు. ఇప్పుడు ఆయన రాయడానికి అటువంటి ఘంటం ఎక్కడిది? లోకంలో అటువంటి ఘంటం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, లోకము కొరకు వ్యాసుడు ఇంతటి త్యాగం చేస్తున్నాడు, ఇంత గొప్ప పంచమ వేదాన్ని ఇస్తున్నాడు, నేను కూడా అంత త్యాగం చేయాలి. ఏనుగు శరీరంలో అత్యంత అందమైంది, ఆకర్షణీయమైంది దాని దంతాలి. ఆయన అన్నాడు, లోకం కోసం నేను దంతాన్ని పీకేస్తున్నానని పీకేశాడు గణపతి. అందుకని ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం అని నమస్కారం చేస్తాం. లోకానికి త్యాగం నేర్పినవాడు గణపతి. ఆయన ఈ దంతాన్ని ఊడబెరికి మహాభారత రచన చేశాడు. కాబట్టి మహాభారతం అంటే భారవత్వాత్తని ఏం ముట్టినే అనలేదు ఆ మాట. అది రచన చేయడంలో అంత పెద్ద క్లీశం ఉంది. దాన్ని చెప్పేవాడు అంత సమర్థుడు, దాన్ని రాసేవాడు కూడా అంత సమర్థుడు. అంత గొప్ప రచన చేశారు. ఇప్పుడు ఇంత గొప్ప రచన చేసి భారతం లోకంలోకి వచ్చింది. కానీ భారతం లోకంలోకి రావడానికి, భారతము అన్న పేరుతో దాన్ని పిలవడానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యములు మనకు అర్థం కాకుండా ఏదో భారతం విన్నామని వింటే ప్రయోజనం తక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటి ఉపన్యాసంలో నేను దాని గురించి కొంత స్పృశించవలసి ఉంటుంది తప్పకుండా. భారతము అన్న మాటకి పెద్దలు ఒక రహస్యాన్ని చెప్తారు. భరతుడు అంటే నటుడు అని ఒక అర్థం. నటుడెవరు లోకంలో? అసలు మొట్టమొదట ప్రపంచంలో నటుడెవరు అంటే పరమేశ్వరుడే మొదటి నటుడు. నటుడంటే ఎవరండి? తన యొక్క సహజమైన స్వరూపాన్ని, తన యొక్క సత్యమైన స్వరూపాన్ని పైకి కనపడకుండా దాచి, తాను వేరొకటిలా కనపడేటట్టు చేసి, తన యొక్క అసలు స్వరూపంతో తాదాత్మ్యత పొందకుండా చూసేవాణ్ణి, వినేవాణ్ణి తను నటిస్తున్న దాంతో విడతీసేసి, తను ఎలా నటిస్తున్నాడో ఆ నటన చేత అవతలవాడు సంతోషాన్నో దుఃఖాన్నో పొందేటట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞని ప్రకటించగలిగిన వాడికి నటుడని పేరు. అంటే నేను ఇప్పుడు దీన్నో ఉదాహరణలో చెప్తే అర్థమవుతుంది మీకు. ఎందుకంత పెద్ద అల్లరి, అంతంత వాక్యాలని మీరు అనొచ్చు. ఒక మహానటుడు అన్నాను అనుకోండి, ఆయనకి కోటీశ్వరుడు. ఆయన ఏదో 4 వస్తువులు కొనుక్కోవాలంటే విమానంలో సింగపూర్ ఎడతాడు. ఆయనకి ఎన్ని కోట్లు ఉన్నాయో ఆయనకే తెలియదు. ఆయన పొద్దున్న తింటే రాత్రికి అన్నం దొరకని వాళ్ళే. ఆఖరికి వెళ్ళి ఎవరో ఒక ఎంగిలి విస్తరాకు గోడ నుంచి బయట పారేస్తే ఆకలికి తాళలేక ఇంకా వెళ్ళి ఆ విస్తరాకులో ఉండిపోయిన 4 మెతుకులు తిందామని పెంట కుప్ప మీదకి ఎగబడితే కుక్కలు కలియబడి ఆయనని కరిచేసినట్టు, నెత్తురు కారుతూ ఏడుస్తూ అన్నం లేక స్పృహ తప్పి పడిపోయినట్టు, మనం గబగబా 50 రూపాయలు టిక్కెట్ పెట్టుకొని జేబు రుమాళ్ళు తీసి కళ్ళు ఒత్తేసుకుంటాం. ఆయన ఎవరు? ఆయన ఏం పెంట కుప్పల మీద పడి అలా విస్తరాకుల్లో అన్నం తినేవాడు ఏం కాదు. ఆయన నిజ జీవితంలో కోట్లకు పడగలెత్తినవాడు. మరి మీరెందుకు ఏడుస్తున్నారు?
అంటే ఆయన అసలు కోటీశ్వరుడన్న విషయాన్ని మరుగుపరచి అది మీకు గుర్తు రాకుండా చేసి అన్నం లేని వాళ్ళే కనిపించేటట్టుగా ప్రజ్ఞని బయటపెట్టాడు. ఇప్పుడు ఆ ప్రజ్ఞకి మీరు తాదాత్మ్యత పొంది